ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాది దత్తాత్రేయ నమ. ఓం ఆయ శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున 53 ఎపిసోడ్లో మనం చెప్పుకునేది ఏంటంటే జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అతని స్థితి ఏంటి. ఇంతకుముందు మనం నిన్న దాంట్లో జ్ఞాని యొక్క స్థితి తెలుసుకున్నాం. నిన్న 52వ ఎపిసోడ్లో మన జ్ఞాని యొక్క స్థితి తెలుసుకున్నాం. ఏమనుకున్నామంటే జ్ఞాని సాక్షిభావంగా ఉంటాడు, సమత్వంగా ఉంటాడు, ఆత్మానందాన్ని అనుభవిస్తాడు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడే జ్ఞాని. కాబట్టి అతని జీవితం ఎలా ఉంటుంది? జ్ఞాని సాక్షిభావంతో ఉంటాడు, సమత్వంతో ఉంటాడు, ఆత్మానందంతో ఉంటాడు. నిన్న మనం తెలుసుకున్నాం. అయితే అటువంటి జ్ఞాని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి, అతని జీవితం ఏంటి, ఎలా గడుపుతాడు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. అయితే ఆత్మజ్ఞానం పొందినవాడు వాడిని ఏమంటాడంటే ఆత్మజ్ఞానం పొందిన మనిషిని వేదాంతం ఏమంటుందంటే జీవన్ముక్తుడు అంటుంది. అంటే జీవన్ముక్తి లభించిన వాడు అని పిలుస్తుంది. జ్ఞానాన్ని కనుక సంపాదన చేసుకున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడిని జీవన్ముక్తుడు అనబడతాడు. అంటే జీవన్ముక్తి వాడికి లభించింది. అయితే జీవన్ముక్తుడు అంటే ఎవరు? జీవన్ముక్తి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి వాడు జీవన్ముక్తుడు అన్నారు. వాడే జ్ఞానే జీవన్ముక్తుడు. జ్ఞానం వచ్చిన తర్వాత జీవన్ముక్తుడుగా పిలుస్తారు. అయితే ఆ జీవన్ముక్తుడు అంటే ఏంటి అంటే ఈ మోక్షం జ్ఞానం అనేది ఇప్పుడు రాదు. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో అప్పుడే నీకు మోక్షం వచ్చినట్టు, అప్పుడే ముక్తి ప్రసాదించబడింది, అప్పుడే నీకు విడుదల. మోక్షం అంటేనే విడుదల. అప్పుడే ముక్తి అంటే నీకు విడుదలైపోయి దేని నుంచి, ఈ జగత్తు నుంచి, ఈ సంసార బంధనాల నుంచి నువ్వు విడిపడి ఆ పరబ్రహ్మ విరాట్ స్వరూపంలో ఐక్యత. ఈ జన్మలు ఇవన్నీ నీకు పనిచేయగా నువ్వు ఆ విరాట్ స్వరూపంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తాను. ఎవరు? జ్ఞాని. వాడే జీవన్ముక్తుడు. ఈ జీవన్ముక్తం వచ్చింది అంటే వాడు దిట్టడం. అయితే జీవన్ముక్తుడు జ్ఞానం రాగానే జీవన్ముక్తుడు ఎమ్మటే పైకెళ్ళిపోయేట్టు కాదు, పెళ్ళిపోయిన తర్వాత వచ్చేది కూడా కాదు. బతికుండగానే జ్ఞానం రాగానే వచ్చినవాడు. మరి బతికుండగానే వచ్చినవాడు జీవన్ముక్తుడు అయిపోయాడు. వాడు వాడు ఎలా ఉంటాడు? మరి వాడు చచ్చిపోయిన దాకా వాడు ఉండాలిగా. అంటే వాడి యొక్క ప్రారంభ కర్మ ఎంతకాలం ఆయుస్తుందో ఆ కర్మలన్నీ అనుభవించాలి. ఇప్పుడు జీవన్ముక్తుడు అయ్యాడు, కానీ ప్రారంభ కర్మను వాడిని వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మను పూర్తిగా విడుదల కంప్లీట్ చేసుకొని వాడు పరబ్రహ్మ స్వరూపంలో జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ జ్ఞానంలో పోతాడు. అయితే ఈ మధ్యకాలంలో అతని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే చూడండి, వాడి ప్రపంచకంలోనే తిరుగుతాడు, కానీ ప్రపంచకానికి అంటుకోడు. వాడి యొక్క దృష్టి మొత్తం కేవలం శాశ్వతమైన ఆత్మ మీదనే లగ్నమై ఉంటుంది. వాడి అశాశ్వతమైన ఈ ప్రపంచము, ఈ యొక్క జగత్తు మీద, ఈ శరీరం మీద వాడి మనసు పెట్టుకోడు. ఎవరు? జీవన్ముక్తుడు. వాడు బతికే ఉన్నాడు, వాడి జ్ఞానం వచ్చింది కాబట్టి వాడు ఈ యొక్క జగత్తు మీద ప్రేమాభిమానాలు చూపించడు. శరీరం మీద కానీ దేని మీద ఈ యొక్క
ఈశ్వర స్వరూపమైన ఆత్మస్వరూపం మీదనే వాడి యొక్క దృష్టి మొత్తం ఉంటుంది. ఈ ప్రపంచిక దృష్టి ఉండదు. వాడి శరీరం ఉన్నప్పటికీ వాడు ఆత్మలోనే నిపుణుని ఉంటాడు. శరీరంలో ఉన్న ఆత్మలోనే వాడి నిమగ్నమై ఉంటుంది. వాడి మనస్సు, వాడి బుద్ధి అంతా వాడి ఆత్మ వైపు అంతర్ముఖంలోనే ఉంటుంది. బహిర్ముఖానికి వాడి సంబంధం ఉంచుకోడు. ఈ బయట ప్రపంచంలో ఏ వ్యవహారమైనా వాడికి కనపడదు. ఎట్లా అంటే మన రాత్రిపూట మనం గాఢ నిద్ర పట్టింది, నిద్రపోయాం, మనకి అని తెలుస్తుందా? తెలియదు. వాడు అంతర్ముఖంలో చెంది ఆత్మ మీదనే వాడు లయం చేశాడు, వాడి మనస్సుని, బుద్ధిని అంతటిని. ఇక వాడికి బయట ప్రపంచాలు ఇది తెలియదుగా. దీని మీద వాడికి లాగదు. ఆత్మస్వరూపం మీదనే లాగుతుంది. కర్మలు చేస్తాడు, కర్మను కూడా కర్తగా భావించడం. ప్రపంచగణంలో తిరుగుతాడు, ప్రపంచగణానికి అంటుకోడు. కర్తృత్వాన్ని తీసుకోడు, భోక్తృత్వాన్ని తీసుకోడు. ఏ వ్యవహారం జరిగినా కూడా తనకు సంబంధం అంటాడు. అంతా ఆత్మస్వరూపమైన ఈశ్వరుడిదే. ఈ మొత్తం సృష్టి మొత్తం ఆయనదే కాబట్టి ఆయన సంబంధించిన నేను కూడా ఈ శరీరాన్ని ఆయన తాత్కాలికం. ఇది కాదు నేను ఆత్మ అహం బ్రహ్మాస్మిని, నేను ఆత్మస్వరూపుణ్ణి కాబట్టి నాకు దీంతో సంబంధం లేదు, నాకు పరబ్రహ్మంతోనే సంబంధం. ఇవన్నీ నశించే వస్తువులని వాడు ఏ కర్మ చేసినా పరబ్రహ్మమే అనుకుంటాడు, పరబ్రహ్మమే చేస్తున్నాడు అంటాడు. పరబ్రహ్మను నీ జగత్తు దిగినాడు, పరబ్రహ్మను తిరుగుతూనే ఉంటాడు. ఇవన్నిటిని వాడికి అంటాం. అంటే తారుపు నీళ్ళలో ఉంటుంది కానీ వాడికి ఏది అన్నట్టుగానే వాడి ప్రపంచంలోనే ఉంటాడు. అన్నీ చూస్తాడు, అన్నీ చేస్తాడు. ఏది చేసినా కర్మ అన్నీ చేస్తాడు. కానీ కర్మ చేస్తే కర్తృత్వం వహించాడు, తిరిగితే తన సంబంధం అనుకుంటాడు. ఈ బాహ్య దృష్టి ఉండదు, ఓన్లీ అంతర్దృష్టి, ఆత్మదృష్టి మాత్రమే నిశ్చయంగా నిమగ్నమై ఉంటుంది. వాడి యొక్క చూపు, వాడి మనస్సు, ఆత్మ అంత ఆత్మ మీదనే లగ్నమై ఉంటుంది. అందుకనే వివేక చూడమణిలో స్వామి మన గురువుగారు ఒకటి చెప్పాడు, బ్రహ్మైవ అహమిదం జగత్ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతత్ విద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం అన్నాడు. అంటే బ్రహ్మైవ అహమిదం, నేను బ్రహ్మస్వరూపుణ్ణి. బ్రహ్మైవ అహం విధం, నేను బ్రహ్మస్వరూపుణ్ణి. ఇప్పుడు నేను చెప్పేగా, నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి. కాబట్టి నాకు ఈ శరీరంతో ఈ లోకంతో పనిచేయదు అనే భావమే ఉంటుంది వాడు. అదే మన గురువుగారు చెప్తున్నారు ఇక్కడ, నేను బ్రహ్మస్వరూపుణ్ణి. ఈ జగత్తంతా చైతన్యం ఆధారంగా నడుస్తుంది. ఇక జగత్ సకరం చిన్మాత్ర విస్తారితం. చిన్మాత్ర చిత్తస్వరూపమైన చైతన్య స్వరూపంతోనే జగత్తంతా, ఈ జీవులు, జగత్తు మొత్తం ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యంతోనే, చిత్ చైతన్యంతోనే నడుస్తుంది. చిత్తు ఆయన సచ్చిత్తు 2 భాగాలు ఉన్నాయి. అందులో చిత్తే చైతన్యం స్వరూపిణి కాడ ఆ చైతన్య స్వరూపిణితో యొక్క చైతన్యంతోనే ఈ జగత్తు, జీవులు మొత్తం నడుస్తున్నారు, జగత్తు అంతా నడుస్తుంది. కాబట్టి ఈ అజ్ఞానం నాకు లేదు. నేను ఈ చైతన్యం అంతా ఒకటే, ప్రపంచం అంత ప్రపంచం నడిపిస్తుంది ఆ చైతన్య శక్తి. అయినప్పుడు ఆ చైతన్య శక్తి అని నేను అంతే, జగత్తు అంతే, అంతా ఆ సత్యస్వరూపమే. చిత్ అంటే చైతన్య స్వరూపం, సత్యస్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. అంటే పరబ్రహ్మ స్వరూపుడి యొక్క చైతన్యం అని అర్థం. చిత్తు వేరే లేదు, ఆయనలోనే అర్ధభాగం ఆయన యొక్క ఇది. కాబట్టి ఇదంతా ఏంటి? ఇదంతా ఏది లేదు, అంత ఉన్నది ఒకటే స్వరూపం, సత్యస్వరూపం. అదే నాకు ఆనందం ఇస్తుంది. ఆ
సత్యస్వరూపమే ఆనందం ఇస్తుంది. అదే ఆత్మస్వరూపం ఆనందం ఇస్తుంది. సచ్చిత్ ప్లస్ అది అక్కడ పరమాత్మ స్వరూపం బ్రహ్మానందం ఇస్తుంది. కాబట్టి నాకు ఈ ఆత్మను చూసుకుంటే ఈ ఈ శరీరం ఉన్నంతవరకు ఆత్మను చూసుకుంటే ఆనందాన్ని అనిపిస్తుంటాడు. ఆ పరమాత్మ శరీరం వదిలిపెట్టిపోయింది, పరబ్రహ్మని చూస్తుంటాడు. ఆ పరబ్రహ్మం ఏకమైపోతాడు, అక్కడ బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇది జీవన్ముక్తుని యొక్క లక్షణాలు. వాడికి అహంకారం ఉండదు, వాడికి ఎటువంటి అహంకారం కూడా ఉండదు. అహంకారం మొత్తం కరిగిపోతుంది వాడికి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా అనాత్మ, నిజం కాదు, బ్రహ్మ అని వాడికి తెలుసు. కాబట్టి వాడికి ఇదని వాడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఈ ప్రపంచకానికి శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని దాన్ని మాత్రమే వాడు పట్టించుకుంటాడు. అందుకని జీవన్ముక్తి గొప్పతనం ఏంటంటే అతడు ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు. జీవన్ముక్తుడు ఆత్మలో లీనమైపోయి ప్రపంచాన్ని పెట్టడం కాదు, ఈ ప్రపంచమే తనను బంధించలేదు అని తెలుసుకుంటాడు. జీవన్ముక్తుడు అంటే జ్ఞాని, అంటే జీవన్ముక్తుడు అంటే జ్ఞాని, వేరే కాదు. జ్ఞానికే జీవన్ముక్తుని పేరు. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాని అంటారు, వాడే జీవన్ముక్తుడు అయినట్టు లెక్క. ఆ జీవన్ముక్తుడికి వాడు ఏమంటాడంటే, నేను ప్రపంచాన్ని వదిలిపెట్టడం అనుకోడు, ఆ ప్రపంచం నన్ను బంధించదు. నేను దాన్ని వదిలిపెట్టడం కాదు, అది నన్ను ఏమీ చేయలేదు, నన్ను బంధించలేదు, నన్ను ఏది చేయలేదు. నీళ్ళు తామరాకుని మీద సముద్రంలో ఉన్న తామరాకుని ఏది అంటుకోరు, ఆ నీటి బుక్. అట్నే ఈ ప్రపంచంలో నేను ఉన్న ఈ ప్రపంచం సంబంధమైన విషయాల్లో నన్ను బాధించవు, నాకు సంబంధం లేదు అనే జ్ఞానం ఉంటుంది వాడు జీవన్ముక్తి. అది మన గురువుగారు చెప్తున్నాడు. ప్రపంచం తనని బంధించదు, ఆ శక్తి లేదు వాడికి. జ్ఞాని ఇదే కృష్ణ పరమాత్ముడికి భగవద్గీతలో ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటంటే కౌరవ సభలో రాయబారిగా కృష్ణ పరమాత్మ పోయినప్పుడు దుర్యోధనాల రాయబారాన్ని తిరస్కరించి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మని బంధించాలని వాడు ట్రై చేస్తాడు. వాళ్ళు బంధించలేకపోతారు. కారణం ఏంటి? ఆయన పరమాత్మ. మన ఆత్మనే ఈ లోకం బంధించలేదు అనుకుంటున్నామే, పరమాత్మని ఈ లోకస్తుడు, ఈ జీవుడు, ఈ లోకం బంధిస్తుందయ్యా. వాడు మూర్ఖుడు కాబట్టి ఆ పరమాత్మ అంటే ఇంకా జ్ఞానవంతుడు. మన జ్ఞానం కావడం జ్ఞానం. ఆయన బహుజ్ఞాని, మన అల్పజ్ఞానం, ఆయన సర్వజ్ఞాని. ఆ జ్ఞానాన్ని బంధిస్తుందా? మన్నే ఈ ప్రపంచంగా బంధించలేదు. వీడెవరిది ఏది మన అంటుకోవాలంటే ఆ పరబ్రహ్మని అక్కడున్న జీవులు, దుర్యోధనాథులు వీళ్ళంతా ఎట్లా బంధిస్తారు? వీళ్ళ అంత జీవులే. ఈ ప్రపంచం ఆయన ఎట్లా బంధిస్తుంది? వాళ్ళు చిల్లపిల్లలు చేస్తారు. అజ్ఞానం కూడా నేను బంధిస్తానని పోయారు, బంధించడం. అదే కారణం. పరమాత్మ సర్వజ్ఞాని, ఆయన ఎవ్వరూ బంధించరు. ఆయన సర్వవ్యాపకుడు, సర్వవ్యాప్తి చెందినవాడు. వాడిని ఆయన ఎట్లా బంధిస్తారయ్యా? ఆయన మనకి ఎలా అసలు చూడటానికి ఎంత నిండిపోయినవాడే, అంత తాళి దొరుకుతుంది. ఆయన బంధిస్తారా? యశోద కూడా కొడుకుని బంధిద్దాకుంది కృష్ణుడిని, గోడలు తీస్తున్నాడని. కానీ బంధించగలిగిందా? బంధించలేమని. ఇన్ని తాళ్ళు తెచ్చినా కూడా ఆయన ఇంకా ఒక 2-3 ఇంచులు తక్కువ అవుతుంది తాడు. లాస్ట్గా హత్యపడి కింద పడిపోయింది. ఇదేమింత, ఇన్ని తాళ్ళు తెచ్చినా కూడా కట్టుబడకపోతున్నాడు ఏంటి? కట్టుబట్టలేదు. ఏమింత ఇది ఏంటి?
నా కృష్ణుడు ఏంటి అసలు, ఎవరు ఈయన అని తాట్లో పడితే అలసిపోయి కింద పడిపోతే అప్పుడు కృష్ణ పరమాత్మ అమ్మని తట్టి రేపి, ఇక మా అమ్మ కష్టపడ్డది ఇక రావలేదని ఆయనే బంధించబడ్డాడు. ఆ తాడుకి అమ్మ తాడు వేసుకో కట్టేసుకో, నీ ఎక్కడే కదా ఇక్కడే ఉంటావు, నువ్వు కట్టేసుకో అన్నాడు. ఆయన తానంతట తానే బంధించబడ్డాడు. ఆయన్ని బంధించేవాడు లేడు. అది జ్ఞాని యొక్క, ఆయన పరమాత్ముడు, బ్రహ్మజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని కృష్ణుడు. ఇక దీన్నే అద్వైతం మనకేం చెప్పింది అంటే బ్రహ్మాకార వృత్తి స్థిరత్వం. జీవన్ముక్తి అంటే బ్రహ్మాకారం అంటే పూర్ణం, వృత్తి స్థిరత్వం, పూర్ణత్వం. అది జీవన్ముక్తి అంటే. ఇక దానికి ఎక్కడ మొదలు ఎక్కడ చివర అనేది విశిష్టాద్వైతం ఏం చెప్పిందంటే పూర్ణత్వం పొందినవాడు జీవన్ముక్తుడు. విశిష్టాద్వైతం అంటే భగవత్ అనుభవంలో ఉన్న భగవంతుని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు, భగవంతుని అనుభవానికి తెచ్చుకున్నవాడు జీవన్ముక్తుడు. అంటే ఆ భగవంతుడు సర్వంతర్యామి, అంతటా ఉన్నవాడు, ఆయన సర్వజ్ఞుడు అని ఈ తత్వాలన్నీ మనం చెప్పుకునేవన్నీ ఆయనలో ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడు విష్ణురూపుడు ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాడే జ్ఞాని, భగవతత్వాన్ని అనుభవం తెచ్చుకున్నవాడు. ఇక ద్వైతం ఏమంటుందంటే భగవంతుని దాసభావంలో నీకు శాంతి వస్తుంది. భగవంతుడు వేరు, జీవుడు వేరు, వాడిని అర్థం చేసుకోవడం మన వారు కాదు. కానీ నువ్వు దాసిన రూపంలో ప్రార్థన చెయ్యి, భక్తితో ప్రార్థిస్తూ ప్రణతతో నువ్వు ఇది చేసుకుంటే నీకు భగవంతుడు దాసభావంతో చిక్కుతాడు, కానీ దేంతో నీకు చిక్కాడు అని మధ్వాచార్యులు చెప్పారు. ఇక మనం తెలుసుకున్నది ఏంటంటే జీవన్ముక్తుడు బాహ్య రూపం కాదు, ప్రత్యేకమైన వాడికి ఏం రూపం ఉండదు. జీవన్ముక్తుడు అంటే జ్ఞానం వచ్చింది కాబట్టి వాడు ఏమైనా ఇంద్రుడు చంద్రుడు అయిపోయాడు, వాడికి ఏ రూపం వస్తుందో వాడికి పెద్ద ఈ రూపంలోనే ఈ శరీరంలోనే ఉంటాడు, ఇట్లానే ఉంటాడు. కానీ అతని వాడి గొప్పతనం ఏంటంటే అంతరంగిక స్వాతంత్రం తెచ్చుకున్నాడు జీవన్ముక్తుడు. అంతరంగ స్వాతంత్రం అంటే తనలో ఉన్నటువంటి ఆత్మని కనిపెట్టలేదు అందరూ. దాన్ని తన యొక్క జ్ఞానం చేత, సాధన చేత, అనుగుణంగా శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవన్నీ సాధనాలు చేసి ఎంతో కష్టపడి వాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అదే జీవన్ముక్తుడు అయిపోయాడు. కాబట్టి వాడికి స్వాతంత్రం వచ్చింది, అంతరంగ స్వాతంత్రం. ఈ శరీరం ఎలాగపోతుంది, దీనికి స్వాతంత్రం ఏం లేదు. ఇది ఎప్పుడు స్వాతంత్రం, ఎప్పుడు పోయేది తెలియదు. ఆత్మ అనేది చావు పుట్టుకులేదు, అది ఆ శరీరంలో బంధింపబడుతుంది. కాబట్టి దానికి స్వాతంత్రంగా, అంతరంగానికి స్వాతంత్రం తెచ్చుకున్నాడు. ఆత్మకు శాంతి, ఆత్మకు స్వాతంత్రం వచ్చింది అంటే అది పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోతానికి మళ్ళీ నీకు జన్మ నీకుండా పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. దానికి ముక్తిని ప్రసరించు, అదే మోక్షాన్ని ఇచ్చాడు. వాడికి అహంకారం తగ్గిపోయింది, వాడు అన్ని ప్రేమ సహజమైపోయింది, శాంతి సహజ స్థితి పొంది ఆత్మానందాన్ని అనుభవిస్తూ తర్వాత బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అదే ముక్తి, అదే మోక్షం. జీవన్ముక్తుడు అంటే శరీరంలో ఉన్న శరీరానికి అతీతుడు, కర్మలో ఉన్న కర్తృత్వాన్ని వహించాడు, కర్మ చేస్తున్న కర్తృత్వాన్ని వహించాడు. ప్రపంచంలో ఉన్న బంధనవుతాడు, ప్రపంచంలో ఉంటాడు కానీ ఏ బంధనాలకి అంటాడు. ఆనందాన్ని బయట వెతకడు, ఆత్మలోనే వెతికి ఆత్మానందాన్ని పొందుతాడు. ఆత్మలో వెతికి ఆత్మానందాన్నే గ్రహిస్తాడు. బాహ్య ఆనందాన్ని, క్షణికమైన దాన్ని తీసుకోడు. శాశ్వతమైన ఆనందమైన ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తాడు, దాన్నే స్వీకరిస్తాడు. ఇదే
తత్వబోధలో ఉన్నటువంటి జ్ఞాన ఫలితం వాళ్ళ జీవన్ముక్తి యొక్క లక్షణం. ముక్తి ఒకటే మాట, వేదాంతమని ఏంటంటే ముత్యం లాంటి వాక్యం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత వచ్చే స్థితి కాదు. అజ్ఞానం తొలగిపోతే వెంటనే వచ్చే స్థితి, అదే ముక్తి. నీకు అజ్ఞానం పోయిన క్షణంలోనే నీకు ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది, విడుదల. ఈ శరీరం ఉన్న ఇదన్నా దీనికి సమస్య లేదు. నీకు జ్ఞానం వచ్చిందంటే నీకు శరీరం ఇవన్నీ కనపడేగా, ఆ పరమాత్మే కనపడతాడు. అప్పుడు నీకు మోక్షం, ఇక్కడ ఉన్నా నీకు మోక్షం వచ్చినట్టు. ఈ లోకంలో నీ ఆయువు ఉన్నంత దూరం ఇక్కడ ఉంటావు, తర్వాత బ్రహ్మలో లీనమైపోతాం. అజ్ఞానం వస్తే బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం. ఇది ఇవాటి యొక్క స్థితి, జ్ఞానస్థితి.